నాకు మార్నింగ్ వచ్చిన నిన్న పెట్టిన వీడియోలో కామెంట్స్ చదువుతున్నా కదా, మార్నింగ్ వచ్చిన కామెంట్లో మన సబ్స్క్రైబర్ అయితే ఒకరైతే మనకైతే ఇలా అడిగారు అనమాట. అన్నయ్య నాకు గుత్తి వంకాయ అంటే ఇష్టం, గుత్తి వంకాయ చేయండి అన్నయ్య అని నాకు అడిగారు అనమాట. సో మన సబ్స్క్రైబర్ అడిగితే నేను చేయకుండా ఉంటాను, నేనైతే గుత్తి వంకాయ అయితే చేశాను అనమాట. ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి చేసుకుని తిన్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రెసిపీ అనేది. అండ్ వీడియో అది ఆల్రెడీ నేను డే 4లోకి వచ్చేసాను కదా, డే 4లో అయితే అది నేను చేయడం జరిగిందనమాట. అది మీకు చూపించే ముందు ఇప్పుడైతే మనం ముందుగా డే 3 అనేది మనం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దానికి వీడియో పెట్టాను కదా, దానికి వచ్చిన కామెంట్స్ అయితే మనం ఒకసారి తెలుసుకొని మనం రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. రిప్లై ఇచ్చిన తర్వాత ఆన్సర్ అనేది ఏమొస్తుంది ఏంటి అనేది మీకే అర్థమైపోతుంది అనమాట. సో మనం మీ డౌట్స్ ఏమైనా ఉంటా కానీ క్లారిఫై అయితే ఈజీగా చేసేస్తాను అనమాట. లావణ్య చొప్ప గారు ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి లావణ్య చొప్ప గారు, అన్న మన డైట్లో లిక్విడ్ డైట్ ఏమన్నా ఉంటుందా? 2 monthsలో నా మ్యారేజ్ ఉంది, నేను 80 ఉన్నా అన్న, అట్లీస్ట్ 65 రావాలి, మా ఇన్లాస్ వెయిట్ లాస్ చేయాలి అని చెప్తున్నారు, ప్లీజ్ హెల్ప్ మీ అన్న. మీరు 65 రావాలంటే ఆల్మోస్ట్ మీరు 15 kgs అయితే తగ్గాల్సి ఉంటుందమ్మా. 15 kgs వచ్చేసరికి 2 months అనేది ఈజీ అనమాట. ఈ 2 monthsలో అయ్యేదానికి మీరు లిక్విడ్ డైట్లు అయితే ఏం చేయవసరం లేదు, ఎందుకంటే 2 monthsలో 15 kgs అనేది చాలా సింపుల్ మ్యాటర్ అనమాట. మనం హ్యాపీగా తింటూనే మనం అయితే చేసేయచ్చు. లేదు మీకు లిక్విడ్ డైటే కావాలి అనుకుంటే మాత్రం నేను లిక్విడ్ డైట్ ఇస్తాను, బట్ అది ఎలా ఉంటుందంటే వాళ్ళు తాగే ప్రకంగా ఉండదు, కొంచెం లిక్విడ్ డైట్లోనే తినేది కూడా ఉంటుంది అనమాట. అది వచ్చేసరికి చికెన్ వెజిటేబుల్ సలాడ్ అనమాట. ఇది చికెన్ వెజిటేబుల్ సలాడ్ అనేది చెప్తూ ఉంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో. సో ఒకసారి మీరు లైవ్కి రండి ఒకసారి, రేపు ఈవినింగ్ 7 PM అయితే నేనైతే లైవ్కి వస్తాను అనమాట. ఎందుకంటే నేను ఈరోజు 3 PM అయితే లైవ్ చేశాను, బట్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదనమాట. సో ఆ టైంలో అందరూ ఫ్రీ ఉండకపోవచ్చు, మ్యాక్సిమం 7కి అయితే అందరూ ఫ్రీ అయిపోవచ్చు కాబట్టి నేనైతే 7కి అయితే రేపు లైవ్ అయితే పెడుతున్నాను. ఒకసారి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన డైట్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అనేది జరుగుతుందో, ఇంకేం డౌట్స్ ఉంటే కనుక వచ్చి అడగండి, నేనైతే మీ డౌట్స్కి అయితే నేను రిప్లై ఇస్తాను, క్లారిఫై కూడా చేసేస్తాను అనమాట. సో రేపు ఈవినింగ్ 7 PMకి రండి. ఇదే 7 PMకి నేను లైవ్ పెడతా కదా, ఈ డౌట్స్తో పాటు మేడం మీరు కూడా లావణ్య చెప్పగారు మీరు కూడా 7 PMకి అయితే రండి. ఒకసారి 7 PMకి మన లైవ్లో ఈ వెజిటేబుల్ సలాడ్, చికెన్ వెజిటేబుల్ సూప్ అనేది నేను ఎలా చేయాలో కూడా మీకు క్రిస్టల్ క్లియర్గా అయితే చెప్తాను అనమాట. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని అయితే రెగ్యులర్గా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది కూడా మీకు తిన్నా ఎంత వెయిట్ లాస్ అవుతారో, సూప్స్ తాగినా కూడా అంతే వెయిట్ లాస్ అవుతారు. సో నో ప్రాబ్లం, నేనైతే చికెన్ వెజిటేబుల్ సలాడ్ అయితే చెప్తాను. అండ్ మా కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్స్ అండి. అండ్ తర్వాత మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి బ్రో వచ్చేసరికి నాకు పేరు నోరు తిరగట్లేదు కానీ బ్రో మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు ఒకసారి కాల్ అయితే చేశారనమాట. ఈరోజు ఎలా చేస్తారంటే నేను ఇందాక సాయంత్రం 3కి నేను మన యూట్యూబ్ లైవ్ అయితే పెట్టాను అనమాట. యూట్యూబ్ లైవ్లో అయితే బ్రో అయితే వచ్చారనమాట. దీనికి ముందే కామెంట్ పెట్టారు, ఏమన్నారంటే అన్నా ఒకసారి నీ బాడీ కట్అవుట్ చూడాలన్నా ప్లీజ్ ఎక్స్పోజ్ చేయన్నా, డైటే చెప్తున్నారు ఎప్పుడు అని చెప్తున్నారు. బ్రో నేను ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళు వచ్చేసరికి Day 4 అనమాట. నేను Day 1లో Day 4లో ఉన్నాను కాబట్టి అప్పుడే నేను నా బాడీ ఎంత తగ్గిందని నేను అప్పుడే చెప్పలేను అనమాట. Day 100 వరకు వెయిట్ చేయగలిగితే మన బాడీ ఎంత తగ్గిందనేది మనమైతే బిఫోర్ ఆఫ్టర్ ఫుటేజ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట. సో నేనేమన్నానంటే ఈ రకంగా అయితే నేను రిప్లై ఇచ్చాను. తర్వాత బ్రో కూడా కొంచెం చిట్చాట్ అయితే జరిగిందనమాట. సో ఆ తర్వాత వచ్చేసరికి మనోడు లైవ్లోకి వచ్చాడు. లైవ్లోకి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్కి రమ్మని చెప్పాను పర్సనల్గా మాట్లాడాలంటే. సో ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకైతే కాల్ చేశారు, నేనైతే కాల్ మాట్లాడాను. బ్రో వచ్చేసరికి ఏం లేదు, జస్ట్ నాకు హెల్తీగా ఫిట్గా ఉంటే చాలా అన్నయ్య, ఏమక్కర్లేదని చెప్పారు. బ్రో దానికి సంబంధించిన డైట్ అడిగారు, నేను మన డైటే ఇచ్చాను అనమాట మ్యాక్సిమం. అండ్ తర్వాత వచ్చేసరికి మనోడు కొంచెం లేజీగా ఉందంట, కొంచెం బద్ధకంగా, కొంచెం డల్గా ఉందన్న, దానికి ఏం టిప్స్ చెప్తారా అంటే నేను ఒకటే చెప్పాను, మీరు మ్యాక్సిమం ఇంట్లో ఉండకుండా లేదంటే ఆఫీస్లో ఉండకుండా కొంచెం ఒక 1/2 hour అయినా స్పెండ్ చేయండి, ఎండలో స్పెండ్ చేయండి. అంటే ఎండలో అంటే మరీ మధ్యాహ్నం పడుకోకుండా మార్నింగ్ 6 to 10 వచ్చే ఎండ ఉంటుంది కదా, ఆ ఎండలో ఒకసారి అటు ఇటు వాకింగ్ చేయండి, మీకు లేజినెస్ అనేది పోతుంది. అండ్ డైట్ కూడా ఫాలో అయితే ఇంకా మీకు హుషారుగా ఉంటారని చెప్పాను అనమాట. సో ఈ రకంగా అయితే నేను మాట్లాడడం జరిగింది. దానికి మనోడు కూడా థ్యాంక్స్ అన్న అని చెప్పాడు. ఇంక తర్వాత ఆ చాట్ అక్కడితే అయిపోయింది అనమాట. తర్వాత వచ్చేసరికి కామెంట్ చేసినందుకైతే చాలా థ్యాంక్స్ బ్రో. తర్వాత వచ్చేసరికి కయ్యూరు కల్పన గారు, 5.3 ఉన్న హైట్, వెయిట్ వచ్చేసరికి 70 ఉన్నాను, ఎంత తగ్గాలి సార్ అని చెప్పారు. సో మీ వెయిట్ వచ్చేసరికి పెద్ద తగ్గక్కర్లేదండి, మీ హైట్కి జస్ట్ ఒక
6 to 8 kgs అయితే తగ్గితే సరిపోతుంది అనమాట. ఇది మీరు చాలా ఈజీగానే తగ్గిపోవచ్చు, 1 monthలో తగ్గిపోవచ్చు అనమాట. అది పెద్ద మ్యాటర్ కాదు. సో మన డైట్ ఫాలో అయ్యి కూడా మీరు ఇలా తగ్గిపోవచ్చు. కానీ తగ్గిన తర్వాత అదే వెయిట్ మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయమాకండి. నేను వెయిట్ తగ్గి 150 ఉన్నా నేను 70 kgsకి వెళ్ళి మళ్ళీ నేను చేసిన తప్పు అందరూ చేస్తే మళ్ళీ నాలా లావ్ అయిపోతారు అనమాట. నేను ఫుడ్ లవర్ని, యాక్చువల్లీ బిర్యానీ తెగ తింటాను అనమాట. సో 70కి రావడం అనేది నాకు పెద్ద మ్యాటర్ కాదు, 70కి వచ్చేస్తాను. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 150 నుంచి 70కి వెళ్ళినప్పుడు నేను ఆ వెయిట్ మెయింటైన్ చేసుకోలేకపోయాను. అందుకే మళ్ళీ గుచ్చి చెప్తున్నాను, వెయిట్ని మెయింటైన్ చేసుకోండి. నాకులా నేను చేసేటప్పుడు మీరు చేయొద్దు అంటున్నాను. మళ్ళీ నాకు 70కి రావడం పెద్ద మ్యాటర్ కాదు, నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఆ రకంగా డైట్ ఫాలో అవుతాను. అండ్ మిమ్మల్ని కూడా తగ్గిస్తాను, నో ప్రాబ్లం అది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి సాయిలీలా గారు, హాయ్ అన్నయ్య, నేను 5+2 kgs టోటల్ 7 kgs తగ్గాను అన్నయ్య. సూపర్, నేనైతే క్లాస్ కొడతాను 7 kgs తగ్గినందుకని. కాకపోతే ఆ 7 kgs ఎన్ని డేస్లో తగ్గారో ఒకసారి అయితే నాకు కామెంట్ అయితే చేయండి మేడం. ఎందుకంటే మీరు ఎన్ని డేస్లో తగ్గారో వేరే వ్యూవర్స్ కూడా తెలిస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటారు అనమాట. ఓకే, మనం కూడా తొందరగా తగ్గే అవకాశం ఉంది కదా, మనం కూడా డైట్ ఫాలో అయ్యే అవకాశం ఉంది కదా, అండ్ హెల్దీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు కదా అనుకుంటారు. సో అందుకనే ఒకసారి ఎన్ని డేస్లో తగ్గారో చెప్పండి మేడం ఒకసారి. అండ్ కామెంట్ పెట్టేందుకు అయితే చాలా థ్యాంక్స్ అండి. అండ్ కనకదుర్గ గారు, అన్నయ్య ఇందా చెప్పా కదా నాకు గుత్తొంకాయ కూర అంటే చాలా ఇష్టం అన్నయ్య, వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, అది ఈ మేడం గారు అనమాట. అన్నయ్య నాకు గుత్తొంకాయ ఇష్టం, చేయండి అన్నయ్య ప్లీజ్ అనేసరికి మన సబ్స్క్రైబర్ మన సిస్టర్ అడిగితే నేను చేయకుండా ఉంటానా, నేనైతే చేశాను అనమాట. సో ఆ గుత్తొంకాయ వస్తుంది అనమాట, వీడియోలు చూడండి. ఇదే వీడియోలో ఇప్పుడు నేను మాట్లాడడం అవ్వగానే గుత్తొంకాయ రెసిపీ వస్తుంది, చూడండి ఒకసారి. తర్వాత వచ్చేసరికి మళ్ళీ కనకదుర్గ మేడం గారు పెట్టారు మెసేజ్, అన్నయ్య మన డైట్లో బటర్ కాఫీ తాగొచ్చా, ఎన్నిసార్లు తాగొచ్చు రోజుకి, బటర్ కాఫీ పౌడర్ అండ్ హాట్ వాటర్తో కాఫీ నా ప్లీజ్ రిప్లై అన్నారు. సో నేను మేడం కూడా వచ్చి నాకు లైవ్లోకి అయితే వచ్చారనమాట. నేను లైవ్లో కూడా నేను రిప్లై అయితే ఇచ్చాను. బట్ నేను చెప్పేది ఒకటే, బటర్ కాఫీ తాగొచ్చు అంటే తాగొచ్చు, నో ప్రాబ్లం. బటర్ అండ్ కాఫీ బటర్ నో ప్రాబ్లం, కాప్సేమో తాగొచ్చు. కాకపోతే అంత కష్టపడి తాగడం ఎందుకు, ఆ తాగేదేదో కొంచెం బాగా ఇష్టంగా తాగాలి, అంటే కొంచెం టేస్టీగా తాగాలి. అది చప్పగా ఉంటుంది, ఏదో ఆయిల్ నాలుగు మీద టచ్ అయ్యి గొంతులోకి వెళ్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అలాంటి బటర్ కాఫీలు, బుల్లెట్ ప్రూఫ్ కాఫీలు నేనైతే రికమెండ్ చేయను. బట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, దానివల్ల అయితే నష్టమైతే ఏం లేదు. బట్ నేను చెప్పే రెసిపీ వచ్చేసరికి బటర్ ప్లేస్లో మన ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అమూల్ కంపెనీ కానీ మిల్క్ మిస్ట్ కంపెనీ కానీ ఫ్రెష్ క్రీమ్ ఉంటాయి కదా, ఈ ఫ్రెష్ క్రీమ్తో మీరు ఒక 30 to 50 grams ఫ్రెష్ క్రీమ్ తీసుకొని అది కొంచెం మిక్సీ పెట్టేసుకొని దాంట్లో కాఫీ పౌడర్ వేసుకొని మిక్సీ చేసుకొని తాగండి. దాంట్లో ఒక 1 or 2 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. చక్కగా చిల్లుగా కోల్డ్ కాఫీ లాగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. ఒకసారి బటర్ కాఫీలు, బుల్లెట్ ప్రూఫ్ కాఫీలు మనకి ఎందుకు ఇవన్నీ, చేసేది డైట్ మనం ఇష్టంగా చేయాలి కానీ కష్టంగా చేయకూడదు, అదొకటి నేను కోరుకునేది. సో ఒకసారి నేను చెప్పిన బుల్లెట్ ప్రూఫ్ కాఫీ బదులు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఫ్రెష్ క్రీమ్ వేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉండి చాలా బాగుంటుంది కూడా. తర్వాత వచ్చేసరికి ఎస్ఎస్టీ హెల్త్ అండ్ ఫిట్నెస్ అంట. హాయ్ బ్రో, బ్రో చాలా ఏంటి వాళ్ళ లెంతీగా ఉంది. హాయ్ బ్రో, నేను ఒక జిమ్ ట్రైనర్ని. నేను 2 months బ్యాక్ మీ వీడియో ట్రై చేశా, మంచి రిజల్ట్స్ వచ్చాయి, మంచి నాలెడ్జ్ ఉంది బ్రో మీకు, కీప్ ఇట్ అప్. నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటే పట్టించుకోమాకండి, మీ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మీ డైట్ ఫాలో అయ్యి ఎక్స్పీరియన్స్ చేసి ఈ కామెంట్ చేస్తున్నా, మీరు మాత్రం సూపర్ బ్రో, చాలా అంటే చాలా థ్యాంక్స్ బ్రో. అండ్ నా డైట్ ఎక్స్పీరియన్స్ జిమ్ ట్రైనర్ కూడా మన డైట్ని ఎక్స్పీరియన్స్ చేసి తనకు నచ్చిందంటే మామూలు విషయం కాదు. అఫ్ కోర్స్ నేను కూడా ఒకప్పుడు జిమ్ ట్రైనర్గా చేశాను, అండ్ తర్వాత వచ్చేసరికి న్యూట్రిషన్ ఎక్స్పర్ట్గా కూడా చేశాను అనమాట. ఆ విషయం ఆల్రెడీ మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం దాని గురించి అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు అంటున్నారు. నేనేం పట్టించుకోను నెగిటివ్ కామెంట్స్, కాకపోతే నా గురించి తెలియక మాట్లాడతారు వాళ్ళు. సో నా గురించి తెలియక మాట్లాడటం వల్ల ఒకసారి నా వీడియోస్ చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎంత దగ్గర కింద కామెంట్స్ చూస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి నాకు సారీ చెప్పిన కూడా చాలా మంది ఉన్నారు అనమాట. మన పాత వీడియోలో జరిగిన ఇవన్నీ నాకు. సో వాటి గురించి చెప్తున్నాడు బ్రో మాత్రం. సో ఎనీవేస్ చాలా థ్యాంక్స్ బ్రో. ఆదినారాయణ గారు, సూపర్ సార్, థ్యాంక్స్ అండి. ఆదినారాయణ గారు సూపర్ సార్ అని చెప్పారు, నేను చాలా థ్యాంక్స్ అని చెప్పాను. సో సార్ కూడా సూపర్ సార్ అన్నారు. మేడం కూడా చాలా అంటే చాలా
నాకు హెల్ప్ఫుల్గా ఉంటారు. అంటే హెల్ప్ఫుల్ అంటే నేను పెట్టిన ప్రతి వీడియోకి కామెంట్ అయితే చేస్తారన్నమాట. ఒక మోటివేషన్ కోసం. అండ్ తర్వాత మోటివేషన్ గురించి ఏదైనా వీడియో చేయమని చెప్పారు. నేను మోటివేషన్ గురించి కంపల్సరీ వీడియో అయితే చేస్తాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి వెయిట్ లాస్ అనేది చాలా సింపుల్ అండి. ఎప్పుడైనా కానీ అది గుర్తుపెట్టుకోండి. వెయిట్ లాస్ అనేది కష్టపడుతూ తగ్గకూడదు, ఇష్టపడుతూ తగ్గాలి. ఓకేనా, అదొక్కటే నేను చెప్పేది. సో థ్యాంక్స్ అండి ఆదినారాయణ. యాక్చువల్గా మేడం అనమాట, మేడం పిలుస్తాను. సో ఇదండి ప్రాసెస్. ఇప్పుడైతే మన చిట్ చాట్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మన డే 1 అయితే డే 4 అయితే నేను మార్నింగ్ నుంచి ఏం చేశాను, ఈవినింగ్ వరకు ఏం చేశాను అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. అండ్ గుత్తొంకాయ రెసిపీ కూడా చూద్దాం. ఓకేనా, డన్. రండి పదండి చూద్దాం. కూరగాయల్లో రాజైన మన గుత్తొంకాయలు అయితే మనం ప్రిపేర్ చేసుకోబోతాం. ఈ గుత్తొంకాయలు మన డైట్లో వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో, వాళ్ళు నాన్ వెజ్ తినమనుకుంటున్నారో, ఈ గుత్తొంకాయ అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఏమంటా చాలా టేస్టీగా అయితే తయారు చేస్తారనమాట. సో ముందుగా నేనైతే 1/2 కిలో తీసుకున్నాను, సరిపోతాయి నాకైతే. మీరు కొంచెం ఎక్స్ట్రా అయితే కావాలనుకో కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకోవచ్చు అనమాట. వీటి మనం ముందుగా అయితే కొంచెం ఒక 4 ఘాట్లు అయితే పెట్టేసుకుందాం. ఇలా అడ్డంగా ఒకటి, తర్వాత వచ్చేసరికి ఇలా నిలువుగా ఇలా అన్ని అయితే చేసేసుకుందాం అనమాట. ఇలా అన్ని గుత్తొంకాయలు ఇలాగే చేసుకోవాలి ప్రాసెస్. సరే తీసుకుందాము. సో మనం అయితే మొత్తం 0 చేసుకోవాలన్నమాట. 0 చేసుకున్న తర్వాత మనం కొంచెం ధనియాలు అయితే యాడ్ చేద్దాం. ధనియాలు వచ్చేసరికి 15 గ్రామ్స్ ధనియాలు సరిపోతాయి. తర్వాత వచ్చేసరికి జీరా, జీలకర్ర ఇవి 5 గ్రామ్స్ సరిపోతాయి. సో 5 గ్రామ్స్ జీలకర్ర అనేది తీసుకున్నాము. దీన్ని మళ్ళీ మనం టేర్ చేసేద్దాం. టేర్ చేస్తే 0 అయితే అయిపోతుంది. 0 అయిపోయిన తర్వాత మనం కావాల్సిన సాల్ట్, కల్లుప్పు తీసుకోవాలి కంపల్సరీ. అండ్ తర్వాత వచ్చేసరికి కొంచెం కొత్తిమీర, లైట్గా గార్నిష్ కానీ లేదా గుత్తొంకాయ మసాలాకు కానీ ఇలా తీసుకొచ్చున్నట్టు కొత్తిమీర. అండ్ తర్వాత వచ్చేసరికి ఎండుమిర్చి, ఇవన్నమాట ఎండుమిర్చి. ఇవి మళ్ళీ మనం 0 చేసుకుందాం ఇవన్నీ. ఈ ఎండుమిర్చి వచ్చేసరికి మనకి మీ ఇష్టం అండి. కొంచెం 10 గ్రామ్స్ వేసుకుంటారు, కొంచెం 5 గ్రామ్స్ వేసుకున్నా పర్లేదు. ఈ స్పైసీని బట్టి తీసుకోండి. ఇది వచ్చేసి నేనైతే 5 గ్రామ్స్ అంటే వేసాను అనమాట. మళ్ళీ దీన్ని నేను టేర్ చేసేస్తున్నాను. 0 చేసి ఇప్పుడు కోకోనట్ పౌడర్ అన్నమాట. ఇది కొబ్బరి తురుము. మీరు బయట సూపర్ మార్కెట్ కూడా దొరుకుతుంది. అండ్ సూపర్ మార్కెట్ ట్రై చేయండి. లేకపోతే ఇంట్లో కొబ్బరిని పొడి చేసుకోండి. ట్వంటీ గ్రామ్స్ అయితే సరిపోతుంది కొబ్బరి పొడి. ఇప్పుడు ఇది మనం వీటి మొత్తం ఒక ప్యానంలో మనం అయితే దోరగా లైట్గా వేయించుకుందాం. ఇది కొంచెం హీట్ అయితే అవ్వాలండి. కొంచెం హీట్ అవ్వాలి. లైట్గా అయితే హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ఇవన్నీ మనం కొలతల ప్రకారం తీసుకున్నాం కదా, అవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఏది ఉంచకూడదు లోపల. అన్నీ వేయించేసుకొని కొంచెం కొంచెంగా ఇలా చేసుకుంటుంటే సరిపోతుంది. కానీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకుంటుంది. ఇది నేనైతే సిమ్ చేసేస్తాను. ఇలా తిప్పుతూ ఉంటే ఏంటంటే ప్రతిదీ మనకి అడుగంటకుండా ఏది మాడకుండా అయితే ఉంటుందన్నమాట. ఇలా మొత్తం దూరగా అయితే చేసుకుంటూ ఉండాలి. అండ్ స్పూన్ యాడ్ చేసుకునే వాళ్ళు అయితే కొంచెం అయితే స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇలాగా తిప్పడానికి. ఈ కొంచెం వేడెక్కిన తర్వాత లైట్గా మనం అయితే ఆనియన్స్ అయితే లైట్గా వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఆప్షనల్ అండి. మీరు వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు, ఎలా అయినా పర్లేదు. నేనైతే ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. మీరు ఫ్లేవర్ కావాలనుకుంటే వేసుకుని, లేకపోతే అవసరం లేదు. ఇలా కొంచెంగా మనం తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడైతే మొత్తం అన్నిటికీ హీట్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది.
ఇలా ఒక 3 మినిట్స్ వదిలేసేయండి. సరే మొత్తం అయితే అయిపోయిందండి. మ్యాక్సిమం హీట్ అయితే అంతా అయిపోయింది అనమాట. మొత్తం హీట్ స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం మనం మిక్సీలో వేసుకొని మనం అయితే పౌడర్ అయితే చేసేసుకుందాం. నేను స్టవ్ కూడా కట్టేస్తున్నాను. మనం స్పైసెస్ అన్నిటిని మనం దోరగా వేయించుకొని మిక్సీ జార్లో అయితే తీసేసుకోవాలన్నమాట. తీసుకొని మనం అయితే పౌడర్ చేద్దాం. చూడండి, మూత పెట్టేసుకుంటున్నాను. ఇక మీరు లేదు ఏమన్నా కొత్తిమీర యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం నేను యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు అయితే యాడ్ చేసుకోండి. లేదు మాకు కొత్తిమీర వద్దు అనుకుంటే మీ ఇష్టం, అది అవసరం లేదు. కొత్తిమీర కొంచెం కొంచెంగా తిప్పుకోవాలి. అలా ఆన్ ఇలా ఆఫ్ అలా చేసుకుంటూ ఉండాలని చెప్పా కదా. తర్వాత చూద్దాం ఎలా తయారైందో. సో ఈ రకంగా పౌడర్ అయితే అయిపోతుంది. ఇది మనం గుత్తి వంకాయలో అయితే మనం అడ్జస్ట్ చేసుకుందాం. వంకాయలో పెట్టేసుకుందాం. మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్లోకి మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఈ మసాలా పౌడర్ కొంచెం కొంచెంగా దీంట్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ రకం ఎక్కడ గ్యాప్ ఉంచకూడదు. అసలు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా 4 వైపులా ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు ఇలా అయితే తయారవుతుంది అనమాట. సో ఇదే విధంగా ప్రతి గుత్తి వంకాయ మనం అయితే ఇలాగే చేసుకోవాలన్నమాట. సో ఈ స్టఫ్ అంతా ఉంది కదా మనం తయారు చేసుకున్న స్టఫ్, ఈ స్టఫ్ మొత్తాన్ని ఈ ఎడ్జెస్లో ఇలా గట్టిగా చెప్పండి, ఇలా దూర్ చేసుకోవాలి మొత్తం, ఎక్కడ ప్లేస్ ఇవ్వకుండా. ఇలా నేను కింద పడిపోతే మాత్రం ఇలా అడ్జస్ట్ చేసుకుంటే అయితే ఇది ఇలా మొత్తం స్టఫ్ అనేది ఇలా టైట్గా మొత్తం చేసుకోండి. మొత్తం ప్రతి ఎడ్జెస్లో కూడా ఖాళీ ఉండకూడదండి. మొత్తం ఇలా అయిపోవాలి. మొత్తం ఇలా మనం ప్రతి వంకాయకి చేసేసుకోవాలి. సో ఈ రకంగా మనం ప్రతి గుత్తి వంకాయకి ఇలా అయితే మనం స్టఫ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట మొత్తం. ఇప్పుడు మనం ఇది కళాయిలో వేయించేసుకుందాం. ఎలా వేయించుకోవాలో మీరు చూపిస్తా పదండి. సో ముందుగా అయితే మనం అయితే స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన బటర్ ఉంది కదా, ఈ బటర్ వచ్చేసరికి 50 గ్రామ్స్ అనమాట. ఈ బటర్ అనేది మనం బటర్ అయితే మొత్తం అయితే ఇలాగ మెల్ట్ అయిపోయింది అనమాట. దీంట్లో మనం ఒక్కొక్క గుత్తి వంకాయ మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫ్ అయితే ఉంది కదా, స్టఫ్ లో ఇలా గుత్తి వంకాయలు పెట్టుకున్నది ఉన్నాయి కదా, ఇది మొత్తం ఒక్కొక్కటి ఇలా వేసేసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఏమాత్రం కొంచెం ఇదైనా కానీ లోపల స్టఫ్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి గుత్తి వంకాయ రెసిపీ అనేది. సో ఈ రకంగా మనం ఆయిల్లో మొత్తం అయితే చేసుకోవాలన్నమాట. బటర్ వేసుకొని, ఆయిల్ అన్నాను, బటర్ అండి ఇది. ఇప్పుడు దీని మీద మనం అయితే మూత అయితే పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మనం వెయిట్ చేయాలి. ఈ విధంగా మూత ఉంది కదా, బోర్లు ఇచ్చేసేయండి ఇలాగా. ఇలా బోర్లు ఇచ్చేసాం కదా, బోర్లు ఇచ్చేసిన తర్వాత స్టవ్ ఎప్పుడైనా కానీ మొత్తం లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి. ఇలాగా మొత్తం లో ఫ్లేమ్ పెట్టుకున్నాకే సమయం పడుతుంది. సమయం ఎంతసేపు పడుతుందని నేను మీకు ఎగ్జాక్ట్లీ చూసి చెప్పలేను. బట్ గుత్తి వంకాయ వండిన దాన్ని బట్టి నేను చెప్తాను అనమాట. సో చాలా మంది ఏం చేస్తారు, తొందరగా అయిపోవడం కోసం హైలో పెట్టి ఉండేది. హైలో పెట్టడం వల్ల ఏంటంటే లోపల మసాలా అలాగే ఉంటుంది అండ్ వంకాయ సరిగ్గా ఉడకదు అనమాట, పచ్చిగా ఉంటుంది, బాగోదు అనమాట. సో సిమ్ లోనే ఎంతసేపు పడుతుంది అనేది నేను చెప్తాను. మీరు కూడా ఎంతసేపు అయితే పెట్టుకోవడం అనమాట. నేనైతే లో ఫ్లేమ్ లో పెట్టాను ఈ కళాయి తీసుకొని. సో ఎంతసేపు పడుతుందని మీకే తెలిసిపోతుంది అనమాట, నేను చెప్తాను. సో మనం అయితే కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటాను, ఓకేనా. ఇప్పుడైతే మనం ఉడికినలేదు చూసుకుందాం ఒకసారి. సమయం వచ్చేసరికి ఒక 10 మినిట్స్ అయితే దాటింది అనమాట. 10 మినిట్స్ దాటిన తర్వాత ఈ రకంగా అయితే వచ్చినాయి అనమాట. దీన్ని మనం ఏం ఇలాంటి పట్టకర్ర ఉంటుంది కదా, వీటితో మనం రివర్స్ చేసుకుందాం. అంటే ఒక సైడ్ ఉడికి ఒక సైడ్ ఉడకుండా ఉంటుంది. లేకపోతే ఇలా ప్రతిదీ మనం రివర్స్ చేసుకోవాలి ఇలా. సో ఈ రకంగా మొత్తం తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. సో కుక్ అయితే అయిపోయిందండి. మ్యాక్సిమం చాలా అంటే చాలా బాగా ఉడికింది. ఒకసారి మనం వీటిని అయితే టెస్ట్ చేద్దాం ఉడికినాయో లేదో.
చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చినాయి. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని మనం అయితే టేస్ట్ చేసి చెప్తాను. సో మనదైతే లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. నేను ఏం చేశాను, గుత్తి వంకాయ అయితే చేశాను కదా. సో మనం ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. దీంట్లో మనం తీసుకున్నది వచ్చేసరికి గుత్తి వంకాయ ఆల్రెడీ మనం చేసుకున్నవే. తర్వాత ఆల్మండ్స్ తీసుకున్నానండి. ఆల్మండ్స్ వచ్చేసరికి 15 తీసుకున్నాను. అండ్ తర్వాత కీరా కీరా వచ్చేసరికి అన్లిమిటెడ్, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. 100 గ్రామ్స్ నుంచి మీ ఇష్టం, మీకు ఎంతైనా కేజీ తినా నో ప్రాబ్లం. సో ఇదైతే మనం టేస్ట్ చేసి అయితే ఎలా ఉందో మీకు చెప్తాను. నిజంగా లోపల అలా పెట్టుకుంటే అలా కరిగిపోతుంది వెనపూస లాగా. చాలా చాలా బాగుంది. మొత్తం కంప్లీట్ చేస్తాం. బాయ్.